హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2022 మారుతి ఎస్ప్రెసో సిఎన్జి వాకరన్ రివ్యూ. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నాము రోజు రోజుకి ఫ్యూయల్ ప్రైజెస్ ఎలా పెరుగుతున్నాయో. సో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా పబ్లిక్ అంతా కూడా పెట్రోల్ అండ్ డీజిల్ వైపు కాకుండా సిఎన్జి వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ సిఎన్జి ఎస్ప్రెసో మనకు ఎంత కాస్ట్ పడుతుంది, మైలేజ్ ఎలా ఉంటుంది రియల్ వరల్డ్ మనకు, అండ్ ఓవరాల్గా ఇది సేఫ్టీ ఎలా ఉంటుంది మనకు, అండ్ ఫ్యూచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎస్ప్రెసో. అండ్ ఇది ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది కార్ అండ్ వర్త్ వాల్యూ ఫర్ మనీ ఉందనేది కూడా చెప్తాను. ముందుగా ఎస్ప్రెసో సిఎన్జి విషయం మాట్లాడితే ఇంతకుముందు వరకు మనకు 4 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటుండే. ఎల్ఎక్స్ఐ స్టాండర్డ్ బేస్, మనకు ఎల్ఎక్స్ఐ ఆప్షన్, విఎక్స్ఐ అండ్ విఎక్స్ఐ ఆప్షన్ ఉంటుండే. ఇప్పుడు 2022లో కేవలం మనకు ఓన్లీ 2 వేరియంట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, ఎల్ఎక్స్ఐ ఆప్షన్ అండ్ విఎక్స్ఐ ఆప్షన్ అనేది చూడొచ్చు. సో నేను ఇప్పుడు విఎక్స్ఐ ఆప్షన్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఇది టాప్ వేరియంట్ సిఎన్జిలో. సో ఈ వీడియోలో నేను ఇంజన్ స్పెక్స్ ఎలా ఉన్నాయి, డైమెన్షన్స్ అండ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంది, సేఫ్టీ ఫీచర్స్ ఏమున్నాయి అండ్ కాంపిటీషన్, ఇవన్నీ కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎస్ప్రెసో సిఎన్జికి సంబంధించి. ఓవరాల్గా వర్త్ వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అనేది కూడా వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా చెప్తాను మీకు. సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి, ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ 2022 ఎస్ప్రెసో సిఎన్జి గురించి మన ఛానల్ అయితే ఎక్స్క్లూజివ్గా అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయినట్టయితే ఒకసారి దీని ఇంజన్ నుంచి స్టార్ట్ చేద్దాము. దీని ఇంజన్ స్పెక్స్ ఎలా ఉంటాయి అండ్ సిఎన్జి యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని చూద్దాము. సో ఓవరాల్గా ఇది పెట్రోల్ ఇంజన్, 1 లీటర్ K సిరీస్ పెట్రోల్ ఇంజన్ చూడొచ్చు, న్యాచురల్ ఆస్పిరేట్. ఇందులో సిఎన్జి యాడ్ చేశారు కాబట్టి మనకు డైరెక్ట్ ఇంజెక్షన్స్ అనేవి చూడొచ్చు. సిఎన్జి మొత్తం కూడా మనకు సెటప్ అనేది ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంటుంది. బ్యాటరీ ఓవరాల్గా ఇది మనకు న్యాచురల్ ఆస్పిరేట్ 1 లీటర్ 3 సిలిండర్స్ ఉంటుంది. 67 bhp ఆఫ్ పవర్ అండ్ 19 Nm ఆఫ్ టార్క్ అనేది మనకు పెట్రోల్ అవుట్పుట్ చూడొచ్చు. ఒకవేళ కనుక మీకు సిఎన్జిలో కన్వర్ట్ చేసుకున్నట్లయితే పవర్ అనేది తగ్గుతుంది. 58 bhp ఆఫ్ పవర్ అండ్ 78 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. ఆటోమేటిక్ ఉండదు, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే స్ప్రే ఉంటుందో మనకు వైపర్ స్ప్రే మనకు డైరెక్ట్ అవుట్ఫిట్ అనేది చూడొచ్చు, బయట నుంచే పైప్ అనేది కనిపిస్తుంది. కొంచెం హెవీగా ఉంది పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేసుకున్నైతేను. లైట్ వెయిట్ హెక్టిక్ ప్లాట్ఫామ్ నుంచి అయితే వస్తుంది ఇది మనకు. ఓవరాల్గా లుక్స్ పరంగా 2022 వర్షన్లో చేంజ్ అయినట్టుగా పెట్రోల్ వెహికల్లో ఇందులో ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేరు. నార్మల్ ఏదైతే మనకు ఓల్డర్ 2020లో లాంచ్ అయింది వెహికల్, సేమ్ లుక్స్ మనకు అవే తీసుకున్నారు ఇందులో కూడాను. ముందుగా మనకు ఫ్రంట్ నుంచి మాట్లాడైతేను, సో ఇక్కడ మనకు హ్యూజ్ సుజుకి లోగో అండ్ మనకు హెడ్ లైట్స్ అనేవి చూడొచ్చు. డ్యూయల్ ఛాంబర్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. హెలోజిన్ బల్బ్స్కి అయితే ఉన్నాయి. ఎలాంటి ప్రొజెక్టెడ్ డిఆర్ఎస్ ఎల్ఈడీస్ ఏమీ లేవు. ఫాగ్ ల్యాంప్స్ కూడా లేవు మనకు. నాట్ ఓన్లీ ఇందులో మనకు పెట్రోల్ వెహికల్ రీసెంట్గా లాంచ్ అయిన 2022 వర్షన్లో కూడా ఎలాంటి ఫాగ్ ల్యాంప్స్ అనేవి లేవు. సేమ్ డిజైన్ చూడొచ్చు మనకు. డ్యూయల్ బంపర్ అనేది ఆఫర్ చేస్తారు. ఫ్రంట్ మనకు బ్లాక్ బంపర్ అవుట్ అనేది చూడొచ్చు మనకు. సో పెట్రోల్ వెహికల్ టాప్ వేరియంట్ తీసుకున్నా కూడా సేమ్ ఇలాగే మనకు బ్లాక్ బంపర్స్ అనేవి ఫ్రంట్ అండ్ రేర్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు. ఎయిర్ డ్యామ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు. ఎయిర్ ఫ్లో అనేది ఇంజన్కి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. సైడ్ నుంచి కూడా డైమెన్షన్స్ ఏది మారలేదు మనకు, సేమ్ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫెండర్ దగ్గర మనకు కట్స్ అనేవి చూడొచ్చు. సెక్షన్ ఆఫ్ టైర్ మాట్లాడితే మనకు 165, 70, 14 ఇంచెస్ టైర్స్. ఇందులో ఎస్ప్రెసోలో ఏ వేరియంట్ బేస్ నుంచి టాప్ తీసుకున్న మీకు అలా వీల్స్ అయితే రావు. ఫ్రంట్ డిస్క్ ఉంటాయి మనకు, సిఎన్జి టాప్ వేరియంట్ కాబట్టి. ఇండికేటర్ మనకి ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ దగ్గర అయితే చూడొచ్చు. అండ్ మనకు ఓవరాల్గా డైమెన్షన్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్ ఓఆర్విఎమ్స్ పైన మనకు ప్లాస్టిక్ అవుట్ ఫినిష్ అనేది చూడొచ్చు సిఎన్జికి. అదే ఒకవేళ పెట్రోల్ టాప్ వేరియంట్ తీసుకుంటే బాడీ కలర్ స్మూత్ ఫినిష్ అనేది ఉంది. ఇందులో హార్డర్ ప్లాస్టిక్స్ మనకు మాన్యువల్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ టాప్ 2022 వర్షన్ వెళ్తే ఎలక్ట్రిక్ ఓఆర్విఎమ్స్ ఇచ్చారు, ఇందులో ఆప్షన్ అయితే లేదు మనకు. సేమ్ డైమెన్షన్ 3.56 మీటర్స్ ఆఫ్ లెంత్, 1.5 మీటర్స్ ఆఫ్ బ్రెత్, 1.56 మీటర్స్ ఆఫ్ హైట్ అనేది ఉంది. 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సిఎన్జి ట్యాంక్ యాడ్ చేయడం వల్ల మనకు 50 to 60 kgs ఆఫ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది. కీస్ వచ్చేసి ఇలా అయితే ఉంటే మనకు సింపుల్ కీస్, లాక్ అండ్ అన్లాక్. అండ్ ఇంకొక స్పేర్ కీ వచ్చేసి మనకు సింపుల్గా, దాంట్లో అయితే లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ కూడా లేదు మనకు. సో ఓవరాల్గా మనకు డోర్ ఓపెనింగ్ మాత్రం కీలెస్గా అయితే చూడొచ్చు. ప్లాస్టిక్ డోర్ హ్యాండిల్స్ అనేవి చూడొచ్చు బ్లాక్ ఫినిష్లో. ఒకవేళ టాప్ పెట్రోల్ తీసుకున్నట్లయితే ఇలా మనకు బాడీ కలర్ మనకు డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తారు. ఇంకా డిజైన్ మాత్రం ఓల్డర్ లుక్ మారుతి డిజైన్ లాగానే చూడొచ్చు మనకు. ఇంకా మెయిన్ మనకు ఒకసారి రేర్ నుంచి చూసినట్టయితేను 2 పార్కింగ్ సెన్సార్ సేఫ్టీలో ఉన్నాయి. అండ్ మనకు సిఎన్జి స్టిక్కర్ వల్లనే మనము ఈజీగా గుర్తుపట్టవచ్చు సిఎన్జి వెహికల్ అనేది. ఇంకా మనకు ఏ వేరియంట్ అనేది ఎలాంటి బ్యాచింగ్ అనేది ఇవ్వలేరు మనకు. రేర్ టెయిల్ గేట్ పైన చూసినట్టయితే ఎస్ప్రెసో అనేది మనకు రాశారు అంతే మనకు. అండ్ ప్లాస్టిక్ బంపర్స్ అనేవి చూడవచ్చు మనకు. ఎలాంటి స్కిడ్ ప్లేట్స్, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ అవన్నీ లేవు మనకు. హెలోజిన్ టెయిల్ ల్యాంప్స్ అనేవి చూడవచ్చు మనకు. 2 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇక్కడైతే చూడవచ్చు. రేర్ పార్కింగ్ కెమెరా లేదు, బయట నుంచి మీరు మళ్ళీ పెట్టించుకోవచ్చు, లేదంటే యాక్సరీస్ కింద షోరూంలో కూడా అవైలబుల్గా ఉంది. కీ తోటే మనం ఓపెన్ చేయాలి, కీలెస్ అయితే లేదు బూట్, లేదంటే ఫ్రంట్ నుంచి కూడా ఓపెన్ చేయొచ్చు.
ఇక ఓపెన్ చేసిన తర్వాత సిఎన్జీ ట్యాంక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంటుంది. సో మొత్తం బూట్ స్పేస్ని కూడా ఆక్యుపై చేసుకుంది. 0 బూట్ స్పేస్, ఎలాంటి లగేజ్ కూడా పెట్టొద్దు మీరు సిఎన్జీ ట్యాంక్ పైన, సేఫ్టీ రూల్స్ ప్రకారంగా అయితే రాదు. ముందుగా సిఎన్జీ గురించి మాట్లాడితే ఇందులో మనకు 55 లీటర్స్ ఆఫ్ వాటర్ కెపాసిటీ ట్యాంక్ అనేది ఉంటుంది. 7 to 8 kgs ఆఫ్ సిఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్ ప్రకారంగా మనకు ఫిల్ అయితే అవుతుంది. లాస్ట్ హైయెస్ట్ ప్రెజర్ అనేది చూడొచ్చు మనకు. ఇంకా ప్రైస్ పరంగా మాట్లాడితే 90 రూపీస్ అయితే ప్రైస్ ఉంది మనకి. ఈరోజు హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను, మీ ఏరియా ప్రైస్ మీరు గూగుల్లో అయితే సెర్చ్ చేసుకోండి. అండ్ 8 kgs మనం ఒకవేళ క్యాలిక్యులేట్ చేసిన 90 into 8 మనకు 720 రూపీస్ అనేది మనకు ఈజీగా పడుతుంది. ఫుల్ ట్యాంక్ అయితే 720 రూపీస్కి ఫుల్ ట్యాంక్ అయిపోతుంది. ఇక్కడ నాబ్స్ అన్నీ కూడా చూడవచ్చు మీరు, సిఎన్జీకి సంబంధించి బయటికే కనిపిస్తున్నాయి. అండ్ స్పేర్ వీల్ మనకు సిఎన్జీ ట్యాంక్ కింద అయితే ఉంది. మనకు సీట్ ఫోల్డ్ చేసిన తర్వాత మనకు అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు దీనికి సంబంధించి. సో ఒకసారి మనము సీట్స్ని, ఈ నాబ్స్ ఉన్నాయి కదా 2 sides కూడా, ఈ నాబ్స్ మనము లాగినట్టయితే సీట్ అనేది ఫోల్డ్ అవుతుంది. 60-40 స్ప్లిటెడ్ సీట్స్ అయితే లేదు మనకు, బెంచ్ సీట్, ఫుల్ సీట్ అనేది చూడొచ్చు. సో ఇలా మనము ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్పేర్ వీల్ అనేది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైతే రీసెంట్గా టాటా టియాగోలో కూడా చూసాం మనము. అండ్ ఇంకొకసారి మనం ఫుల్ ట్యాంక్ చేసినట్టయితే 248 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది మనకు. 250 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు. అండ్ ఎంత కిలోమీటర్స్కి ఛార్జ్ పడుతుందంటే పర్ కిలోమీటర్కి 3 రూపీస్ మాత్రమే ఛార్జ్ పడుతుంది. ఇంకా ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ మాట్లాడాలంటే 2.9 రూపీస్ చూడొచ్చు. 2 రూపీస్ 9 పైసానే మనకు పర్ కిలోమీటర్ అయితే పడుతుంది. మైలేజ్ మాట్లాడితే 31.2 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే సిటీ రైడ్స్లో మైలేజ్ ఎక్కడ కూడా పోదు సిఎన్జీ. పెట్రోల్ అయితే మనకు 21.7 కిలోమీటర్స్ పర్ లీటర్ ఉంటుంది. ఒకవేళ సిఎన్జీ హైవేలో డ్రైవ్ చేసినట్టయితే 34 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందని ఆఫీషియల్గా ఏఆర్ఐ వాళ్ళు చెప్పారు. బట్ రియల్ వరల్డ్లో నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తుంది 28 to 30 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ ఎక్కడ కూడా పోదు. ఒకసారి మనము రేర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత రేర్ సీట్స్ అయితే ఇలా ఉంటాయి మనకు. హార్డర్ ప్లాస్టిక్స్, బ్లాక్ ఇంటీరియర్, సేమ్ కామన్గా చూడవచ్చు. ఇంతకుముందు మన ఛానల్లో 2022 ఎక్స్ప్రెస్లో చూసాం కదా. సో సేమ్ బ్లాక్ డౌట్ మనకు హోల్డర్స్ అండ్ హ్యాండిల్స్ చూడొచ్చు మనకు. ఇంకా ఇక్కడ చూసినట్టయితే మనకు సీట్ చూడొచ్చు. సో సీటింగ్ పొజిషన్ అనేది ఇద్దరికైతే కంఫర్టబుల్గా ఉంటుంది. నేను కంఫర్ట్ చూపిస్తలేను, ఆల్రెడీ నేను చూపెట్టాను. చూడని వాళ్ళంటే ఇక్కడ వస్తున్నాయి బటన్ ప్రెస్ చేసి కూడా చూడొచ్చు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే లేదు, బట్ ఓకే ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయినా అట్లీస్ట్ ఇస్తున్నారు మనకు. పార్సల్ సెల్ కూడా లేదు మనకు. ఏసీ వెంట్స్ కూడా ఏమీ లేవు మనకు రేర్ మాట్లాడినైతేను. సింపుల్గా మనకు రేర్ ఇంటీరియర్ అయితే చూడొచ్చు. ఇద్దరైతే కంఫర్టబుల్గా ట్రావెల్ అనేది చేయొచ్చు. ఇది వెయిట్ వచ్చేసి మనకు 1170 kgs అయితే వెయిట్ ఉంది. ఇక్కడ యాంటీనా చూడొచ్చు మీరు, ఎంత హ్యూజ్ యాంటీనా అనేది ఉందో. అండ్ 2.38 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ చూడొచ్చు. 24 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఇక్కడ మనకు కో ప్యాసింజర్ సైడ్ గ్లవ్ బాక్స్ చూడొచ్చు డీసెంట్గా. 2 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా ఇస్తారు మనకు టాప్ వేరియంట్ కాబట్టి. బేస్లో అయితే సింగిల్ ఎయిర్ బ్యాగ్ అనేది ఆఫర్ ఇస్తున్నారు. బ్లాక్అవుట్ డాష్ బోర్డ్ అనేది చూడొచ్చు. సో ఒకసారి మీకు అటు సైడ్ డ్రైవర్ సైడ్ వెళ్ళి కూడా చూపిస్తాను, ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఎలా ఉంటుంది అనేది కూడాను. సో ఇందులో మనకు 24 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, పెట్రోల్ ఉంది ఆప్షన్ మనకు, అండ్ సిఎన్జీ కూడా ఉంది కాబట్టి ట్యాక్సీ పర్పస్ వాళ్ళ కోసం అయితే మెయిన్గా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కార్ మెయిన్గా. అండ్ మైలేజ్ కావాలి సిటీ రైడ్స్ కోసం అన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ సైడ్ మనము డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్టయితేను పాకెట్స్ పైన మనకు ఓన్లీ 1 లీటర్ వాటర్ బాటిల్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్ కామన్గా చూడొచ్చు. హైట్ అడ్జస్టబుల్ సీట్ అనేది లేదు మనకు, కాకపోతే సీట్ హైట్ అనేది అందరికీ సఫిషియెంట్గా అన్ని హైట్స్ వాళ్ళకి క్లియర్గా ఉండేలా అయితే చూడొచ్చు. సో 3 పెడల్స్ ఉన్నాయి. ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్ అనేది ఉండదు సిఎన్జీలో. ఇంకా ఏ ఒక్క కంపెనీ కూడా ఆటోమేటిక్ తీయలేరు. ఇది హెడ్ లైట్స్ లెవెలర్ ఏదైతే మనం లివర్ చూస్తుంటామో అది. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ చూడొచ్చు. ఇది సిఎన్జీ అండ్ పెట్రోల్కి సంబంధించి స్విచ్. సో ఇది మనం ఒక్కసారి క్లిక్ చేసినట్టయితేను సిఎన్జీ కన్వర్ట్ అవుతుంది. స్టార్టింగ్ మాత్రం పెట్రోల్లోనే స్టార్ట్ అవుతుంది వెహికల్. ఫ్రెండ్స్ ఇంకొకసారి డాష్ బోర్డ్ చూసినట్టయితే ఇలా అయితే మనకు బ్లాక్అవుట్ డాష్ బోర్డ్ చూడొచ్చు. ఒకసారి ఫీచర్స్ విషయం మాట్లాడదాము. స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి లేవు మనకు సిఎన్జీ వర్షన్ కాబట్టి. సో ఇంతకుముందు 2022 వర్షన్లో స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చాయి పెట్రోల్ వెహికల్లో. ఇక్కడ చూస్తే మీరు స్టీరియో ఓన్లీ రేడియో అనేది ఉంది మనకి టాప్ వేరియంట్ కాబట్టి. బేస్లో అయితే అది కూడా ఉండదు. యూఎస్బీ అండ్ ఆక్స్ అనేది మనకు ఇలా కనిపిస్తుంటుంది. అండ్ ఈ బటన్స్ చూడొచ్చు మనకు. స్విచ్ క్వాలిటీ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంది. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. సో రోలర్స్, వాల్యూమ్ బటన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. 2 పవర్ విండోస్ ఫ్రంట్ ఇస్తారు మనకు. ఇక్కడ చూడొచ్చు యాజల్ లైట్ అనేది మనకు ఇలా కనిపిస్తుంటుంది. సో ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. కీస్ మనం ఇక్కడ నుంచి పెట్టాలి. పుష్ స్టార్ట్ బటన్ అనేది లేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఓవరాల్గా మనకి ఇలా ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకు డిస్ప్లే అనేది చూడొచ్చు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఇందులో కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా లేదు, ఓన్లీ చిన్న డిస్ప్లే అనేది చూడొచ్చు. సో మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అనేవి ఉన్నాయి మనకు. అలాగే మనకు స్పీడోమీటర్ పైన చూపిస్తుంటుంది. ఈ డిస్ప్లేలో మనకు లెఫ్ట్ సైడ్ మనకు పెట్రోల్ అండ్ రైట్ సైడ్లో సిఎన్జీ ఫ్యూయల్ ఎంత ఉంది అది చూపిస్తుంటుంది. అండ్ ఓడోమీటర్ అయితే చూడవచ్చు మనకు. సో సిఎన్జీ బ్లింక్ అయ్యి ఆగిపోతుంది మనకు. ఫస్ట్ పెట్రోల్లోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత సిఎన్జీ కన్వర్ట్ అవుతుంది ఒక మీరు ప్రెస్ చేసినట్టయితేను. అండ్ 15 సెకండ్స్ తర్వాత కంటిన్యూ హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితేనే సిఎన్జీ కన్వర్ట్ అవుతుంది మనకు. ఇక్కడ యూఎస్బీ అండ్ మనకు ఆక్స్ అయితే లేదు మనకు. ఆక్స్ అండ్ యూఎస్బీ పోర్ట్ అనే ఛార్జింగ్ పోర్ట్స్ లేవు.
2 కప్ హోల్డర్స్ అండ్ గేర్ లివర్ కూడా సింపుల్గా చూడవచ్చు. మనకు ఎలాంటి డిజైన్స్ అనేవి లేవు. నార్మల్ ఏసీ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. మనకు ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ కూడా లేదు, కాకపోతే ఫ్రేమ్లెస్ లాగా మిర్రర్ అనేది చూడొచ్చు. లైట్ ఇక్కడ మనకి ఎలాంటి మ్యానిటరీ మిర్రర్ ఏమీ కూడా లేవు. మనకు ఫ్రంట్ వైజర్స్ పైన చూస్తాను. హ్యాండ్ బ్రేక్ అనేది ఉంది మనకు సెంటర్లో మాన్యువల్గా. ఆర్మ్రెస్ట్ అనేది సెంటర్లో ఏది కూడా లేదు. సో ప్రైస్ సెగ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా పర్పస్ఫుల్గా యూస్ఫుల్గా అయితే ఉంటుంది కార్గో. మెయిన్గా ఎవరికి యూసేజ్గా ఉంటుంది ఈ కార్ అంటే ట్యాక్సీ వాళ్ళు ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు ఈ మధ్య. అండ్ ఇంకోటి ఏంటంటే సిటీ రైడ్స్ మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తారు, సిటీ షాపింగ్ కానివ్వండి, ఎక్కువగా మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళ కోసం మైలేజ్ వెహికల్ కావాలి చూస్తున్నట్టు ఓన్లీ సిటీ పర్పస్ కంటే ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎస్ప్రెసో హైవే రైడ్స్కి అయితే నేనే రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ హెక్టిక్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. ఇదే ప్లాట్ఫామ్ మనం వ్యాగనర్ అండ్ సెల్లిరో కూడా షేర్ చేసుకున్నారు. సేమ్ ప్లాట్ఫామ్ షేర్ అనేది చూడొచ్చు. సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకు. 2 ఎయిర్ బ్యాగ్స్ టాప్లో, 1 ఎయిర్ బ్యాగ్ బేస్లో ఉంటుంది. సీట్ బెల్ట్స్ ప్రీ టెన్షనర్ అలర్ట్ చూడొచ్చు మనకు. ఏబిఎస్ విత్ ఈబీడీ, ఇంజన్ ఇంబాయిలైజర్, క్రాష్ సెన్సర్స్ అండ్ దాంతోపాటు చైల్డ్ సేఫ్టీ లాక్ అనేది మనకి ఇందులో సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు. కాంపిటీషన్ మాట్లాడినైతే వ్యాగనార్కి అండ్ టియాగో సిఎన్జీ కూడా వస్తుంది. వ్యాగనార్ సిఎన్జీ కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది. ప్రైస్ ఇప్పుడు మాట్లాడినైతే ప్రైస్ చాలా చీపర్గా ఉంటుంది. మనకు ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను నేను. ఎస్టిమేషన్ ఆన్ రోడ్ ప్రైస్ 6,38,000 బేస్ స్టార్ట్ అయ్యి 6,69,000 అనేది మనకు ఎస్టిమేషన్. టాప్ ఎండ్ అయితే ఇప్పుడు మీరు చూడవచ్చు విఎక్స్ఐ ఆప్షన్ మనకు సిఎన్జీ అవైలబుల్గా ఉంటుంది. ఓవరాల్గా ఫుల్లీ ఒకవేళ మనం ఆన్ రోడ్ వేసుకున్నా కూడా 7,10,000 వరకు అయితే ఎస్టిమేషన్గా అయితే ఉంటుంది మనకు. సిఎన్జీలో ఆన్ రోడ్ ప్రైస్ చెప్తున్నాను నేను. సో 7,00,000 రూపాయలకు మనకు 31 కిలోమీటర్స్ మైలేజ్ అనేది వస్తుంది పర్ కేజీ. అంటే వన్ అండ్ ఓన్లీ ఎస్ప్రెసో సిఎన్జీ చూడొచ్చు మనకు. ఇప్పుడున్న హైయెస్ట్ మైలేజ్ ఎఫిషియన్సీ వెహికల్స్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ కార్ అని అయితే చెప్తాను నేను. అలాగే ఫ్రెండ్స్ ఇంకా స్టాండర్డ్ పెట్రోల్ వెహికల్కి సిఎన్జీకి ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అంటే 75,000 రూపాయలు అనేది ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది సిఎన్జీలో. సిఎన్జీలో ఏంటంటే ఫ్యూచర్స్ ఇవ్వరు మనకు. టచ్ స్క్రీన్ 7 ఇంచ్ అవన్నీ ఎంటర్టైన్మెంట్ 7 ఇంచ్ అన్నీ మిస్ అయిపోయి సిఎన్జీ ట్యాంక్ అనేది ప్రొడబుల్ చేస్తారు. ఒకవేళ మీకు ఎంటర్టైన్మెంట్, స్టీరియో అండ్ ఇంకా అన్నీ కూడా కావాలనుకుంటే, ఫ్యూచర్స్ కావాలనుకుంటే నార్మల్ పెట్రోల్కి వెళ్ళొచ్చు. అది కూడా 26 కిలోమీటర్స్ per లీటర్ అయితే మైలేజ్ ఇస్తుంది. సో కేవలం 75,000 రూపాయలు అనేది ఎక్కువగా ప్రైస్ ఉంది మనకు స్టాండర్డ్ పెట్రోల్తో కంపేర్ చేసుకుని అయితే సిఎన్జీ అనేది. రెండు కూడా టాప్ వేరియంట్ సేమ్ ప్రైస్ అనేది ఉంటాయి. ఆల్మోస్ట్ మనకు 7,00,000 చేంజ్ అనేది ఉంటుంది ఎస్ప్రెసోలో. సో ఈ కార్ అయితే 100% వర్త్ వాల్యూ ఫర్ మనీ ఉంది సిటీ రైడ్స్ కోసం. దట్స్ ఇట్. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఐ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.